హలో గైస్, ఎలా ఉన్నారు? నిన్న కాశ్మీర్లో అటాక్ చేసిన టెర్రరిస్టులు వీళ్ళే. అసలు వీళ్ళు ఏ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళు, ఇది ఎందుకు చేశారు, డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు టీఆర్ఎఫ్కి చెందిన టెర్రరిస్టులు. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్. వీళ్ళు కాశ్మీర్ కోసం పోరాడే ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు ఎప్పుడు మన ఆర్మీ బేస్ క్యాంప్స్ మీద, ఆర్మీకి సంబంధించిన వాటి మీద అటాక్ చేసేవారు. కానీ ఫస్ట్ టైం ప్లాన్ చేసి మరీ టూరిస్టుల మీద అటాక్ చేశారు. దానికి ఒక రీజన్ ఉంది. సమ్మర్లో కాశ్మీర్కి ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు, అందులో ఫారినర్స్ కూడా ఉంటారు. ఈ అటాక్లో ఫారినర్స్ని చంపితే న్యూస్ ఇంటర్నేషనల్ అవుతుంది. కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనల్ ఇష్యూ చేయడానికి ఇలా చేశారు. కాశ్మీర్ టూరిజంని దెబ్బతీయడం వీళ్ళ ఇంకో ఇంటెన్షన్. అటాక్ చేస్తే అందరూ కాశ్మీర్ సైడ్ రావడానికి భయపడతారు. కానీ ఈ అటాక్లో ఒక్క ముస్లిం కూడా ఏమీ కాలేదు. ఎందుకంటే చంపిన వాళ్ళు ఐడి కార్డులు చూసి మరీ చంపారు. చనిపోయిన ఫారినర్స్ ఇజ్రాయిల్ అండ్ ఇటలీ దేశానికి చెందిన వాళ్ళు. ఫారినర్స్లో కూడా రిలీజియన్ తెలుసుకున్న తర్వాతే చంపారంట. మొత్తం 6 మెంబర్స్ ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యి రిసార్ట్స్ లోపలికి వెళ్ళారు. రిసార్ట్స్ డోర్ కొట్టడం, వాళ్ళు ముస్లిం అయితే వదిలేసి ఇంకో డోర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు హిందూ అని తెలిస్తే చంపేయడం. అలా చనిపోయిన వాళ్ళల్లో ఇతను కూడా ఉన్నాడు. ఇతను కూడా చంపే ముందు రిలీజన్ అడిగారంట. ముస్లిం అయితే చంపరని అతని వైఫ్ మేము ముస్లిమ్స్ అని చెప్పిందంట. కానీ ఐడి కార్డు అడిగారంట. ఐడి కార్డు తేగిపోయేసరికి అతను ప్యాంట్ విప్పి చూశారంట. అతను ముస్లిం కాదు అని అర్థమయ్యి అతన్ని కూడా ఫ్యామిలీ కళ్ళ ముందే అతన్ని కాల్ చేశారు. అతని వైఫ్ నన్ను కూడా చంపేయండి అని అడిగిందంట. తన కొడుకు కూడా అడిగాడంట. దానికి ఆ టెర్రరిస్టులు ఏం చెప్పారో తెలుసా? మేము మిమ్మల్ని చంపము, వెళ్ళి ఇక్కడ జరిగిన అటాక్ గురించి మీ మోడీకి చెప్పు అని అన్నారు. 2 టెర్రరిస్టులని ఇండియన్ ఆర్మీ చంపింది. యాక్చువల్లీ ఆ చనిపోయిన వాళ్ళు నిన్న అటాక్ చేసిన వాళ్ళు కాదు. నెక్స్ట్ అటాక్కి ఇండియాలోకి దొంగతనంగా ఎంటర్ అయ్యే వాళ్ళు వీళ్ళు. నిన్న అటాక్ చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం ఇండియన్ ఆర్మీ అంతా కాశ్మీర్లో ఒక ఆపరేషన్ చేస్తుంది. ఇప్పటికీ 27 మంది చనిపోయారు. వాళ్ళందరూ తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఒడిషా, మహారాష్ట్రకు చెందిన వాళ్ళే. ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వీళ్ళు ఇలా చనిపోయారు. అసలు వెపన్స్ లేని మామూలు టూరిస్టులపైన అటాక్ చేయడం నిజంగా పిరికివాడు కూడా చేయకూడదు అనుకునే పని ఇది. మీరు ఏ దేవుడికి ప్రే చేసినా కూడా మీ ప్రేయర్స్లో నిన్న చనిపోయిన వాళ్ళ గురించి కూడా ప్రే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.